రైట్ మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ జమ్మూ కాశ్మీర్లో వీర మరణం పొందినటువంటి అగ్నివీర్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించారు. అలా ఆయన తల్లిదండ్రులను ఓదార్స్తున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అక్కడ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి ఆయన తల్లిదండ్రులను ఓదర్శిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 చూస్తున్నాం. పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ జమ్మూ కాశ్మీర్లో అమరుడైన అగ్నివీర్ పార్థివ దేహాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. మురళీ నాయక్ సొంత గ్రామం అయినటువంటి కళ్ళితండాకు చేరుకున్న పవన్ కళ్యాణ్కి అక్కడ సైనికులు, అలాగే మరో పక్క జనసేన సైనికులు, మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్స్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక ఒక్కగానొక్క కొడుకుని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోవడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. వారిని ఓదార్స్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని ఓదారుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ఒక్కగానొక్క కొడుకు వీరమరణం పొందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని ఓదారుస్తున్నారు తల్లిదండ్రులని. మరోపక్క మంత్రి నారా లోకేష్, మరో మంత్రి వంగల్పూడి అనిత, ఏపీకి సంబంధించినటువంటి మంత్రుల బృందం కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నట్లు ఉంది మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో అంతిమ యాత్ర సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్ళితండాకు చేరుకొని మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ఒక్కగానొక్క కుమారుడు కోల్పోవడంతో యుద్ధంలో వీరమరణం పొందడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని తల్లిదండ్రులని ఓదారుస్తున్నారు. మరోపక్క మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. వాళ్ళ తల్లిదండ్రులకు అన్ని విధాలుగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునే కాకుండా జనసేన పార్టీ తరపున కూడా అండగా ఉంటామంటూ వాళ్ళకి భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మురళీ నాయక్ తల్లిదండ్రులకి మేము ఉన్నాము అంటూ పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోపక్క ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు నారా లోకేష్, అలాగే మరో మంత్రి సవిత, అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నారు. మరోపక్క నిన్న వీరమరణం పొందినటువంటి, అంటే రాజౌరి సెక్టార్లో పాక్ సైనికులతో పోరాడుతూ అక్కడ ఉగ్రవాదుల్ని అంతమొందించే లక్ష్యంతో మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఇక సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కళ్ళితండాకు చెందినటువంటి మురళీ నాయక్ గురువారం నాడు రాజౌరి సెక్టార్లో వీరమరణం పొందారు. అయితే అంతిమ సంస్కారాలు ఆయన స్వగ్రామంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని ఆ వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున తరలి రావడంతో అక్కడ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోపక్క మరికొద్దిసేపట్లో అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించి అక్కడ నివాళులర్పించారు. అలాగే మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిని పరామర్శిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు, ఆ తల్లిదండ్రులకి భరోసా ఇస్తున్నారు. మేమున్నామంటూ పవన్ కళ్యాణ్ భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఓ పక్క మురళీ నాయక్ తల్లి, మరో పక్క మురళీ నాయక్ తండ్రి ఇద్దరిని కూడా ఓదారుస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మరోపక్క ఒక్కగానొక్క కొడుకు యుద్ధంలో వీరమరణం పొందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారికి అండగా బాసటగా నిలిచేందుకు వారికి భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో అక్కడ తల్లిదండ్రులు మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం.
వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని విధాల ఆ కుటుంబానికి అండదండగా ఉంటాం. మురళీ నాయక్ వీరమరణం పొందినటువంటి ఆ తల్లిదండ్రులకైతే మాత్రం కొండంత భరోసా ఇస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ తల్లిదండ్రులకి భరోసా ఇస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. మరోపక్క మురళీ నాయక్ గోరంట్ల మండలం కళ్ళితండాకు చెందినటువంటి మురళీ నాయక్ అగ్నివీర్లో చేరి ఆయన అయితే మాత్రం వీరమరణం పొందినటువంటి ఆ దృశ్యాన్ని అయితే మాత్రం అందరూ కూడా తీవ్రంగా కలిచివేసినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్స్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం.